అక్షయ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటుంది అవని శ్రీకర్లు. అక్షయ తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్పవాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్షయ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి పూజారి దగ్గరికి అవనును శ్రీకర్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. వెంటనే పంతులు గారు నారాయణ అవని శ్రీకర్ని చూసి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంట్లో చేసిన ప్రతి ఒక్కటి అక్షయ్ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది నారాయణకు. వెంటనే నారాయణ కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు, అవునమ్మా, అసలు అక్షయ గొప్పతనం కాదు, అక్షయకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవాళ్ళు, కారజన్మురాలని చెప్పేసి ఈ విధంగా నారాయణ శ్రీకర్తో అవనితో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ్ గురించి ఆల్రెడీ అవనికి తెలిసిపోతుంది. కాకపోతే నర్సు ద్వారా నిజం బయటపడిపోతుంది. తను చేసిన బాధలన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్షయ తన కూతురని నర్సు ద్వారా నిజాన్ని బయట తెలుసుకొని ఒక్కసారిగా నారాయణ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పేసరికి నారాయణ మాటలలో అవని ఆ అదృష్టవంతురాల్ని నేనని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా నారాయణ షాకే చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, అక్షయ నా కన్నబిడ్డ. అసలు అక్షయ గురించి తెలుసుకొని ఎన్ని రోజులు పట్టింది, తన గురించి వెతకని చోటు లేదు, బాధపడ్డని రోజు లేదు అని చెప్పేసి శ్రీకర్లు అవన్లు చాలా బాధపడుతూ ఉంటారు. తన జన్మ గురించి అక్షయ్ గురించి వెంటనే అవనికి చెప్పేసరికి అవని ఒకసారి షాక్ అయిపోతుంది కదా. ఇక అక్షయ వెంటనే అవని మాటలు విని షాకింగ్లో ఉండిపోతుంది. నారాయణ వెంటనే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవును, దసరాకి ముందు రోజు మా పాప మాకు దూరం అయ్యింది. ఆ ఎంక్వైరీ ప్రకారం రాత్రిలోకి ఈ గుడిలోకి చేరుకుంది. కంగారు పడుతూ మీరన్నది నిజం అనడానికి సాక్ష్యం ఏందమ్మా అని చెప్పేసి అవనిని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటాడు. రోజు చూసిన దానికి జరిగిన దానికి చూసిన ప్రత్యక్ష సాక్షి ఇదంతా నిజం చెప్పాడు అని అవని ఒక్కసారి చెప్పేసరికి నారాయణ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అక్షయ మా కూతురని మీ నోటితో ఒక్క మాట చెప్పండి చాలు అని చెప్పేసి నారాయణ బ్రతిమిలాడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే నారాయణ ఆలోచిస్తూ మీరు చెప్పిన దానికి సాక్ష్యం తీసుకొస్తానన్న దానికైతే ఇక ఆ దేవుడు వేసిన విధిలీలతో ప్రకారం ఇక్కడికి అక్షయ చేరుకుంది. ఇప్పుడు ఆ తలరాత మారడానికే దేవుడు మీ నోట నుంచి నిజం పలికిచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్షయ మీ కూతురని నేను నమ్ముతున్నానని చెప్పేసి అనేసరికి వెంటనే అక్షయ మాటలు విని ఇక సంతోషపడుతూ ఉంటుంది. చెప్పినవని చూస్తూ ఉంటే నిజంగానే అక్షయ మీ కూతురుగా అనిపిస్తుంది అని అనేసరికి ఆ మాట విని అక్షయ చెట్టు దగ్గర ఉండి సంతోషపడుతుండగా శ్రీకర్ అవన్నీ కూడా శాస్త్రి గారి మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటాయి. వెంటనే ఆ మాట విని అక్షయ్ దగ్గరికి శ్రీకర్ అవన్నీ వెళ్ళి అమ్మ అక్షయ అని చెప్పేసి అలా దగ్గర తీసుకొని అలా ముద్దులు పెడుతుండగా ఇక అక్షయ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్షయ అక్షయ ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువమ్మా అని చెప్పేసి అంటుండగా అక్షయ అవనిని అమ్మ అని పిలిచేసరికి అవని చాలా సంతోషపడిపోతూ ఉంటే అవనిని అమ్మ అని పిలిచేసరికి ఇంతలో గుడిలో గంటలు మోగుతుండగా ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా వస్తూ ఉండేలో ఉరుములు మెరుపులు వస్తుండగా ఒక పెద్ద ఉరుము వచ్చి ఇక అవని గుండెల్లో ఆ మెరుపును మెరిపిస్తుంది. వెంటనే అవని కుప్పగూలిపోతుంది. వెంటనే శ్రీకరును అక్షయ షాకింగ్లో ఉండు అవని కింద పడిపోతూ అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక అక్షయ్ కూడా చాలా బాధపడుతుండగా ప్రాణప్రాయ స్థితిలో అవని పడిపోతుంది. మరి అమ్మవారు అవన్ని బలి తీసుకుందా అనేది అప్కమింగ్ రివ్యూలో మీకు రిలీజ్ చేస్తా. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అక్షయ రూపంలో అమ్మవారు ఎలాంటి నిర్ణయం తీసుకొని అవనిని కాపాడబోతుందో కూడా మీకు అప్కమింగ్లో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.